అనంతపురంలో మెడికల్ మాఫియా నకిలీ మందులపై సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. అధికార పార్టీల అండదండలతో మెడికల్ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని సిపిఐ నాయకులు ఆరోపించారు. మార్కెట్లో నాసిరకం, నాణ్యత లేని మందులను విచ్చలవిడిగా అమ్ముతున్నారని అన్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తిరుపతి లడ్డు పైన ఇతర అంశాలపైన చర్చిస్తున్నారు, కానీ పేదవాడికి అవసరమైన నాణ్యమైన వైద్యం, మందుల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. మెడికల్ మాఫియాను అరికట్టకపోతే అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని, పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మందులపైన చర్యలు తీసుకోలేని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మందులపైన చర్యలు 5% జీఎస్టీని వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా విజృంభిస్తా ఉంది. రోజు రోజుకి అరాచకాలు పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఏజెన్సీల మీద, మెడికల్ ఫ్యాక్టరీల మీద, మెడికల్ వ్యాపారం మీద ఎక్కడ అదుపు లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా పరోక్షంగా మెడికల్ మాఫియాని ప్రోత్సహిస్తా ఉన్నారు. అధికార పార్టీ, కూటమి పార్టీ నేతలే ఎక్కడికెక్కడ దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఇవాళ చూస్తా ఉన్నాం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనుగోలు చేసేటువంటి డ్రగ్స్ మీద, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా నాసిరకం మందులు, నకిలీ మందులు వస్తా ఉన్నాయి. ఎక్కడ ల్యాబులు ఉన్నట్లు చూసినా కూడా నామమాత్రంగా ఉన్నాయి. ఇవాళ విచ్చలవిడిగా రేట్లు వేస్తా ఉన్నారు. పేదవాడికి వైద్యం అనేది మరి అందని లక్షలా ఉంది. చిన్నపాటి జబ్బు వస్తే ఆసుపత్రిలో చేరాలంటే ఆరోగ్యశ్రీ సేవలు ప్రభుత్వం మారిన తర్వాత కుదించేశారు. ఉన్నటువంటి జబ్బులకి చూపించుకోవాలన్నా కూడా ఎక్కడ కూడా అందుబాటులో లేవు. అందుకోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ మెడికల్ మాఫియాని అడ్డుకట్టు వేయాలి. మెడికల్ మాఫియాకి తక్షణమే ఈ మెడికల్ మాఫియా మీద రాష్ట్ర ప్రభుత్వం మరి విచారణ కమిటీ, ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయాలి. మెడికల్ మాఫియా అధికార పార్టీల అండదండలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి నాసిరకం మందులు, నాణ్యత లేని మందులు కంపెనీలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే వేల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు లాలూచిపడి ఈరోజు ప్రభుత్వాలు పక్కన దేశాల్లో మందులు ఎక్స్పైర్ అయినటువంటి మందులు తీసుకొచ్చి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో నాసిరకం మందులు అమ్ముతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ మాఫియా దందాల్ని అరికట్టడంలో ఎన్డీఏ ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా మెడికల్ షాపులు ఉన్నాయి. ఫార్మసీ చేసినటువంటి ఏ ఒక్క విద్యార్థి లేడు. మొత్తం 99% ఫార్మసీ చేసినటువంటి విద్యార్థులు లేరు. ఎటువంటి విద్యార్థులు లేని వాళ్ళు ఈరోజు మెడికల్ షాపుల్లో మందులు ఇస్తున్నారు. మరి ఈరోజు నాణ్యత లేని మందులు, నాణ్యతలు దాన్ని ఎట్లా, ఏ విధంగా టెస్ట్ చేయాలి? మన రాష్ట్రంలో ఒక్కటి మాత్రమే ల్యాబ్ ఉంది, విజయవాడలో. మళ్ళీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో చెప్తా ఉంది, లడ్డు పరీక్ష చేయాలా, లడ్డు పరీక్ష చేయాలని. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో నిరంతరం పేదవాడికి వైద్యం అందాలంటే మాత్రలు మింగాలయ్యా.